సో, నేను ఇవాళ వచ్చింది రాజమౌళి గురించి మాట్లాడడానికి. సో, రీసెంట్‌గా 'మహేష్ బాబు' ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడింది 100% తప్పే. సో, నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ఒకటి, సో, మీరు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న పని, సో, అది జరగకపోతే మీరెప్పుడు దేవుడిని తిట్టుకోలేదా? మీరు ఇలా గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ఎప్పుడు దేవుడిని తిట్టుకోలేదు. నేను అనుకున్న పని జరగకపోతే అని. ఖచ్చితంగా రాజమౌళి చేసింది తప్పే అని నేను కూడా చెప్తాను. సంవత్సరం నుంచి ఆ ఈవెంట్ గురించే ప్లాన్ చేసుకొని, సో, ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వకపోతే రాజమౌళి ఏదో మాట తూలాడు. సో, అది నేను కరెక్ట్ అని నేను సమ్మతించట్లేదు. ఎందుకంటే నేను కూడా సంపూర్ణమైన హిందూని. సో, చూడండి లాకెట్. సో, నేనేం చెప్తున్నానంటే ఆల్ ఓవర్ ఇండియాకి, మొత్తం ఇండియాకే శివుడిని భుజం మీద ఎత్తుకోవడం. ఫస్ట్ 'బాహుబలి' పార్ట్ 1లో, పార్ట్ 2లో వినాయకుడు రథాన్ని లాగడం. సో, ఇవన్నీ పరిచయం చేసి దేవుడి మీద సినిమాలు రావడానికి ముఖ్య కారణం రాజమౌళియే అని నేను చెప్తాను. చాలా బలంగా చెప్తాను నేను. సో, ఇదొకటైతే ఏవండి, ఒకటి ఆయనకి స్కిల్ ఉందండి. టాలెంట్ ఉంది. ఆయన ఏ సైంటిఫిక్ మూవీస్ తీసినా ఈజీగా 100,00,00,000 సంపాదించుకోగలడు అతను. మన కల్చర్ గురించి తీయాల్సిన అవసరం అతనికేంటండి? సో, అతనికేంటండి, మామూలుగా ఏదో ఒక సైంటిఫిక్ మూవీ, 'ఈగ' మూవీ ఏవో తీసుకున్నా హిట్ కొట్టి ఈజీగా బ్లాక్ బస్టర్లు కొట్టగలిగే స్టామినా ఉన్న వ్యక్తి రాజమౌళి. స్వయంగా చిరంజీవి పొగిడిన వ్యక్తి రాజమౌళి. సో, అలాంటి వ్యక్తికి మన రామాయణం, మన మహాభారతం, మన ఎపిక్స్ సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయనకెంత భక్తి, ఎంత గౌరవం, ఎంత భావం లేకపోతే మన ట్రెడిషన్‌ని మొత్తం వరల్డ్ వైడ్ తెలియాలని 120 లాంగ్వేజెస్‌లో చూపిస్తాడు అతను. సో, అలాంటి అతన్ని ట్రోల్ చేస్తారా మీరు? మీకేమైనా కొంచెమైనా గౌరవం ఉందా అండి? ఆయనకేదో ఈవెంట్ బాగా జరగలేదని బాధలోని కొంచెం మాట తూలాడు. ఆ మాత్రం దానికి అంతలాగా హ్యూమిలేట్ చేయాలా? అంతలాగా ట్రోల్ చేయాలా? ఏమొస్తదండి అతన్ని ట్రోల్ చేస్తే? అదే ఆస్కార్ అవార్డ్ తెచ్చినప్పుడు మా తెలుగోడు తెచ్చాడు ఆస్కార్ అన్నారు కదా! మరిప్పుడేమైందండి? తప్పు కదండీ అది. రేపొద్దున ఆస్కార్ కన్నా బాబులాట అవార్డులు తెచ్చేది రాజమౌళి మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. బాబు రామాయణంతోని మొత్తం ప్రపంచానికే రామాయణం అంటే ఏంటో తెలియజేసేలా చేసే వ్యక్తి రాజమౌళి. ఒక వాల్మీకి ఎలాగో, ఒక రాజమౌళి అలాగా. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సో, ఇది నా భావం ఫ్రెండ్స్. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.